ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తొలి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకోవటానికి మాత్రమే కాకుండా కళలు, త్యాగాలు మరియు జ్ఞానం ఆధునిక భారతదేశానికి పునాదులు నిర్మించిన వ్యక్తి యొక్క అపారమైన ప్రాభవాన్ని జరుపుకోవటానికి సమావేశం అయ్యాం. నెహ్రూ గారు మన మొదటి ప్రధాని మాత్రమే కాదు, అతను భారతదేశాన్ని కొత్తగా విముక్తి పొందిన దేశం నుండి ప్రపంచ వేదికపై గౌరవం మరియు ఆశయం కలిగిన దేశంగా మార్చిన ఒక గొప్ప దృష్టికి రూపశిల్పి ఆయన. అతని వారసత్వం మనలో మనందరిలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రభావితం చేసిందని చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వం ఒక నిర్దేశంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, జవహర్లాల్ నెహ్రూ గారు మనందరికీ తెలిసిందే. ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి అనేక పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి రకరకాలైనటువంటి ఆలోచనలతో సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఈ దేశానికి ఆధునిక భారతదేశానికి పునాదులు వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం సిద్ధించినటువంటి ఈ దేశం ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నటువంటి అటు అమెరికాకో ఇటు రష్యాకో దగ్గరగా కాకుండా అలీన దేశ విధానాన్ని అంటే విదేశ విధానానికి కూడా రూపకల్పన చేసి ఈ దేశానికి మార్గదర్శకం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారు భారతదేశం అంటే కేవలం ప్రజలు జీవించడమే కాకుండా సమాన అవకాశాలు, జ్ఞానానికి ప్రాప్యత మరియు గౌరవప్రదమైన జీవితానికి హక్కులతో కూడినట్టు అభివృద్ధి చెందాలని ఆశించారు. కేవలం స్వాతంత్రం మాత్రమే సరిపోదని ఆయన గట్టిగా నమ్మారు. భవిష్యత్తు ఈ రోజు కోసం సిద్ధపడే వారిదే అని అతను గొప్పగా చెప్పడమే కాకుండా భారతదేశం యొక్క పారిశ్రామికీకరణ, శాస్త్రీయ అభివృద్ధి మరియు విద్యా విస్తరణకు పునాది వేయటంలో అతను గొప్ప దార్శనికతను చూపించినటువంటి నాయకుడు కూడా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈరోజు ఐఐటీలు కానీ లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటివి కానీ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ ఆధునిక దేవాలయాలుగా పిలుచుకోబడినటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు కానీ ఆయన రూపకల్పనలో జరిగాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పక్కన నాగార్జున సాగర్ వారేసినటువంటి పునాదులే, మరొక పక్కన గోదావరి నదిపైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి కూడా వారే పునాదులేసి రెండు జీవనదుల పైన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందించేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమానికి ఆనాడు వారు పునాదులేసి ఈ ప్రాజెక్టులు మనకు అందించినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అంతేకాదు, భారతదేశం అంటే ఒక సెక్యులరిజం ఉండాలి. ఆ సెక్యులరిజం పట్ల నిబద్ధత కూడా ఉండాలని వారు కోరుకున్నారు. దార్శనికత మరియు వైజ్ఞానిక పురోగతికి మించింది ఏదీ లేదని చెప్తూ ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించడమే కాకుండా భారతదేశం యొక్క నిజమైన బలం వైవిధ్యంలో ఉందని, అనేక భాషలు, వర్గాలు, మతాలు మరియు సంస్కృతులు ఉన్న దేశంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వ్యవస్థ మాత్రమే ఐక్యతకు నిర్ధారించగలదని ఆయన అర్థం చేసుకోవటమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి
ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు. వారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో దశాబ్ద కాలం పైబడి ఒక ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టి కూడా ఉన్న యావదాస్తిని దేశానికే అంకితం చేసి జాతికి ఉదారంగా ఇవ్వటమే కాకుండా ఒక దశాబ్ద కాలం పైబడి జైలు జీవితాన్ని గడిపి మన కోసం మనందరి కోసం త్యాగం చేసిన ఒక గొప్ప నాయకుడు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు. వారికి పిల్లలన్నా వారి భవిష్యత్తన్నా వారి భవిష్యత్తే రేపటి దేశ భవిష్యత్తుని ఆలోచన చేసి అత్యంత ప్రేమతో బాలల దినోత్సవంగా జరుపుకునేటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి బర్త్డేని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జరుపుకోవటమే కాకుండా వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నేటి బాలల భవిష్యత్తు వారి విద్యకు వేసేటువంటి పునాదుల దగ్గర మొదలవుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టిస్తుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలి, పౌష్టిక ఆహార పదార్థాలు వాళ్ళకి అందాలనేటువంటి ఆలోచనతో గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పిల్లలకు సంబంధించిన డైట్ బిల్స్ పెంచకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి మండలి యావత్తు కూడా కూర్చొని ఆలోచన చేసి పెద్ద ఎత్తున 40% డైట్ బిల్స్ పెంచి ఈరోజు మీ అందరి పౌష్టికాహారంతో పాటు మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీ కలల్ని మీ భవిష్యత్తును నిజం చేయటమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము అనేక ఒడిదొడుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా ఎక్కడా లొంగకుండా దేనికి ఇబ్బంది పడకుండా మీ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ పోతామని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ పిల్లలు బాలలు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలలను పెట్టే కాకుండా